వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచారం చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో సాధించిన విజయాల్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. తాజాగా ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో జనంలోకి వెళ్లి తాము చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకోవాలని చంద్రబాబు సూచించారు. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు తన నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు ఎందుకు జరపదని హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలోని ఫాసిస్టు మోడీ పాలనను ఎండగట్టేందుకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వస్తున్నారన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి భద్రతా దళాలు సీజ్ ఫైర్ చేసి వారితో ఎందుకు చర్చలు జరపరని ప్రధాని మోడీ అమిత్ షాలను ప్రశ్నించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చింది. అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు. మాధవ్ బీజేపీ సీనియర్ నేత దివంగత చలపతిరావు కుమారుడు. అధ్యక్ష పదవికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాధవ్ నామినేషన్ దాఖలు చేయనుండగా విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ ఆపాలంటూ 2 వేర్వేరు నెంబర్ల నుంచి ఆగంతకులు ఎంపీకి ఫోన్ చేసి హెచ్చరించారు. ఆపరేషన్ తక్షణమే ఆపకపోతే చంపేస్తామని బెదిరించారు. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు మిమ్మల్ని చంపేందుకు తాము 5 టీమ్స్గా హైదరాబాద్లో ఉన్నామని, మరి కాసేపట్లో చంపేస్తామని, దమ్ముంటే ప్రాణాలు కాపాడుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏంటో ప్రధాని మోడీని చూసి తెలుసుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ఇలా దిగజారొద్దని సూచించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలవగా 6 మృతి చెందారు. ఘటనా స్థలంలో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా మరో భవనానికి బీటలు వచ్చాయి. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుందని, అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలన్నారు. నావాడు నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలని రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైంది. ఈ ఎంపిక వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘంతో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించారు. పార్టీ సైద్ధాంతిక నేపథ్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారికే అధ్యక్ష పీఠం కట్టబెట్టాలన్న ఉద్దేశంతో రామచంద్రరావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ, బీజేపీ యువమోర్చా పార్టీలో వివిధ హోదాల్లో రామచంద్రరావు పనిచేశారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న అనేక సందర్భాల్లో రామచంద్రరావు మద్దతుగా నిలిచారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతరిక్షంలో నిఘాను భారత్ మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా 52 మిలిటరీ ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. రియల్ టైం మానిటరింగ్ తదితర అవసరాల కోసం 26,968 కోట్లను వెచ్చించనుంది. ఓవైపు చైనా శరవేగంతో అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ ఈ చర్యలు చేపట్టింది. ఏపీలోని 10 జాతీయ రహదారుల అభివృద్ధిపై ఎన్హెచ్ఏఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్లపై వాహన రద్దీతో పాటు మున్ముందు మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని గుర్తించడంతో వాటి విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టింది. ఆయా జాతీయ రహదారులను 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. తాజాగా ప్రకటించిన 2025-26 వార్షిక ప్రణాళికలో ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలాగా అధికారులు డిపిఆర్లు సిద్ధం చేసి పంపిస్తే వాటికి ఆమోదం లభించనుంది. పసుపు రైతులు తమ పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకునే విధంగా ధరలలో స్థిరీకరణ తేవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అందుకోసం పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు. పసుపు బోర్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన ఒక లేఖను సమర్పించారు. అందులో పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకుల పాఠశాలలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని హరీష్ రావు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని హరీష్ రావు విమర్శించారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న గురుకులాలకు అద్దె బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆహారం, యూనిఫామ్లు సహా అవసరమైన సామాగ్రి చెల్లింపులు జరగకపోవడంతో నిలిచిపోయాయని అన్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకోగా ఈ చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దంటూ విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇప్పటికే 30,000 అనధికారిక లింకులను మా టీం తొలగించిందని, ఈ విషయంలో ఎంతో బాధగా ఉందన్నారు. పైరసీ అనేది దొంగతనంతో సమానమని, మన పిల్లలకు మనం దొంగతనం చేయమని నేర్పించడం కాదా? ఇలా అనధికారికంగా సినిమా చూడడం కూడా దొంగతనంతో సమానమే. దయచేసి దీన్ని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో కన్నప్పను ఆదరించండి అని పోస్ట్ పెట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని గాజియాబాద్కు చెందిన ఓ యువతి ఆరోపించారు. దయాల్ తనను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దయాల్తో తాను గత 5 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు రాసుకొచ్చారు. ఈ మేరకు సదరు యువతి యూపీ సీఎం ఆన్లైన్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.